కీర్తన గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసు ఏంటి, ఏం జరుగుతుంది? జగనే పెట్టించాడు చెప్పండి, పక్కన తమిళనాడులో మాట్లాడి. మేమంతా సిగ్గులేని రాజకీయాలు అయితే జనసేన పార్టీ చేయదు. వెంకటరెడ్డి గారు అంత సిగ్గులేని రాజకీయాలు జనసేన పార్టీ చేయదు. సిగ్గులేని రాజకీయాలు జనసేన చేయదా? వెంకటరెడ్డి గారు నేను ఆవిడని అడుగుతున్నాను, అదే చెప్పండి సార్, అదే చెబుతారు మళ్ళీ కుట్రబన్ని కేసులు పెట్టిస్తున్నారు. వర్మ గారు మళ్ళీ చెప్తున్నాను, అంత సిగ్గులేని రాజకీయాలు వైఎస్ఎస్పీ పార్టీ లాగా జనసేన క్రిమినల్ కేసు అట పవన్ కళ్యాణ్ గారి మీద. సార్ నేను అదే చెప్తున్నాను సార్, ఒక విషయం గమనించాలి. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఇతర మతాలని క్రిటిసైజ్ చేయకుండా ఆయన ఒక బిగ్గర్ డొమైన్ లో ఒక ప్లాట్ఫామ్ లో హిందూ ధర్మ పరిరక్షకుడిగా మాట్లాడుతున్నారు. దాన్ని నచ్చని హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇటువంటి ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు ఏ విధంగా కూడా పడదని మనం క్లియర్ గా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి వచ్చాడు సార్ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం. నిజంగా మేమందరం హ్యాపీగా ఉన్నాం. ప్రతి ఒక్క హిందూ కూడా ఈరోజు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన మతాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలనో. వెంకటరెడ్డి గారు మీరు ఎందుకంత బాధపడిపోతున్నారు నాకు అర్థం కాదు. మీకు ఇన్వాల్వ్ అయ్యే సబ్జెక్ట్ కాదు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి దేవుడు ఒక అతను పంపించాడు అనగానే నేను వర్మ గారు ఎట్లా వింటున్నారని కుటుంబంలో ఉన్న వ్యక్తిని తీసుకురాని అసమర్థుడు గురించి మాట్లాడమంటారా? కుటుంబంలో ఉన్న వైఫ్ తీసుకురాలేకపోయాడు, అతని గురించి నేను మాట్లాడమంటారా? హిందూ పరిరక్షకుడు కుటుంబంలో వైఫ్నా? మీ జగన్మోహన్ రెడ్డి రాలేకపోయాడు. అదేనమ్మా సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం అంటే పెళ్లి చేసుకున్నాక పిల్లలకి అంటారా, పిల్లలకన్నా పెళ్లి చేసుకుంటారా? పచ్చిగా మాట్లాడచ్చు దయచేసి. మీరు చాలా వ్యక్తిగతంగా వెళ్తా, నేను కూడా వెళ్తాను. సనాతన ధర్మం ఏం చెప్పింది? పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత పిల్లలు కనమందా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెళ్ళైన పిల్లలు కనమందా? సనాతన ధర్మం పిల్లలు కన్నా పెళ్లి చేసుకోమందా? సనాతన ధర్మం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. ఎవరు మెయింటైన్ చేశారో 1, 2, 3 అందరూ తెలుసు కదా. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇది అవ్వకండి, అనవసరంగా ట్రోల్ అవ్వకండి. ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి గత ప్రభుత్వంలో మాట్లాడలేదు. అశుద్ధం పోస్తున్న విగ్రహాలకు మాట్లాడలేదు. కనీసం సతీమణిని ఒక్క రోజు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి తీసుకురాలేకపోయాడు. ఏ విధంగా కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర శూన్యం. మీరు మాట్లాడకండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్ తీసుకున్నారు. మేమందరం ఆయనకు సపోర్ట్ గా ఉంటున్నాం. ప్రతి హిందూ ఆయనకు సపోర్ట్ గా ఉంటున్నారు. ఇక్కడ ఏ మతాన్ని మేము కించపరచట్లేదు, వ్యతిరేకపరచట్లేదు సార్. మా మతాన్ని పరిరక్షించుకోవడం మా బాధ్యతని ఆయన వారిని వినిపిస్తున్నారు. అందరినీ గౌరవించమని చెప్తున్నారు. ఎవరికో కొంతమంది వాళ్ళ చీప్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెడితే అది మాకేం విధంగా కూడా ఫరక్ పడదు. పవన్ కళ్యాణ్ గారి వెనకాల యావత్ రాష్ట్రంగా దేశం ఉంది, ప్రపంచం ఉంది. చెప్పండి సార్ వర్మ గారు. ప్రపంచం కూడా ఉంది, ప్రపంచం కూడా ఉంది, అంటార్క్టికా ఖండం కూడా ఉంది. మీలాంటి వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. సార్ ఇక్కడ